నిన్నటి దినమున కమలాపురంలో వీరశివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మతి ప్రేమించినట్లుంది. ఏదో ఒకటి అవాకులు చవాకులు పెళ్తా అట్లా. నేను ముఖ్యంగా నేను కోరేదంటే ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో పోవాల్సిన అవసరం లే. ఫస్ట్ నేను ఈ బుద్ధి నీకు ఛాలెంజ్ చూపిస్తానా, నీ ఊరు రైతులందరినీ పిలుచు, నీ ఊరు ఆంజనేయ స్వామి గుడికనే మీటింగ్ పెడదాం, నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి, న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడతాను, ఈరోజు మళ్ళీ నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు, వస్తుంటే అన్ని బెల్ట్ షాపులు కనిపించినట్టు అతనికి. నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్తా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలు 15,000 20,000 30,000 పెట్టి అమ్మింది నువ్వు. ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు, ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను, మీ ఇద్దరు 2014లో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ప్రొద్దుటూరులో మీరే రాళ్ళేసారు. ఏదాని మీద విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద సిఎస్ఆర్ వెహికల్ మీద మీరు రాళ్ళేసిన అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే. సొంతం నువ్వే, మీ అన్న కొడుకు దొంగ మందు అమ్ముతాడని కేసు పెట్టింది నువ్వే. మీ తమ్ముడు దొంగ మద్యం అమ్ముతాడు, బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతం మీ తమ్ముడే మీ కొడుకు పైన కేసు పెట్టడం జరిగింది. అక్కడ వీరభద్ర వైట్స్ ఉంది కదా మీది, అక్కడ ప్రొద్దుటూరులో అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. నీకు ఏ మొహం? నువ్వు 14లో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతాను. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ ముగ్గురు. నేను బీజేపీలో చేరుతాంటున్నావు. బీజేపీలో చేరుతాంటాను మరి ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజం పెడతారు, అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమంటారు, ఆధారం లేని పదాలని, నిరాధారం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీ కథ అయిపోయింది. నువ్వు ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది. నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా. నీకు దింపుడు గల ఆశ ఇంకా చావనట్టుంది. దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా అని. నీకు రాజకీయం కాబట్టి ఉంటుంది. నిన్ను 15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు. ఇంకా నీకు ఏం అవసరం లేదు. నువ్వు ఉన్నెళ్ళు చేసే జీవితం లక్షణంగా మన వాళ్ళతో బాగా కలుపుకో. నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనేదంతా చేసుకొని నేనేదో హరిచంద్రుడు అంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళా చెప్తున్నా, మీ ఊరు శనగల రైతులకు న్యాయం చేయి. వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నావు. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం, మేము విత్ ప్రూఫ్. నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి మీరు చూసుకోండి. ఇట్లా ఊరికి ఆ నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు. అది నీ వయసుకు మంచిది కాదు. ఇంతటితోనే బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా అతను తెలియజేసుకుంటున్నాను.